ఆరు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గడువును పెంచింది ఎన్నికల కమిషన్. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కేరళ, బెంగాల్లో ఎస్ఐఆర్ గడువు పెంపు వారం రోజుల పాటు పొడిగించింది. ఆరు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గడువును పెంచింది ఎన్నికల కమిషన్. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కేరళ, బెంగాల్లో ఎస్ఐఆర్ గడువు పెంపు వారం రోజుల పాటు పొడిగించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు. స్వాతి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించినటువంటి అంశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యంగా 5 రాష్ట్రాలు ఒక యూటీకి సంబంధించినటువంటి ఎస్ఐఆర్ గడువును వారం రోజుల పాటు పెంచుతూ కీలక నిర్ణయాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ముఖ్యంగా ఇందులో రాష్ట్రాలను కనుక పరిశీలిస్తే తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, దాంతో పాటు అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇది ఉత్తరప్రదేశ్ కూడా వర్తిస్తుంది. సో సవరించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ తమిళనాడు, గుజరాత్ కు సంబంధించి డిసెంబర్ 14కు బదులుగా 19 వరకు సమయం ఇచ్చారు. సో వాళ్ళు 19వ తేదీ నాటికి, డిసెంబర్ 19 నాటికి వాళ్ళ ఎస్ఐఆర్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తో పాటు అండమాన్ నికోబార్ కు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో డిసెంబర్ 18 వరకు గడువును ఇదివరకు ఉండగా దాన్ని 23వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సో ఓవరాల్ గా కూడా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ కి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు, ఎన్నికల సిబ్బంది నుంచి వస్తున్నటువంటి ఏవైతే విజ్ఞప్తులు ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిశీలించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి 12 రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ అనేది సజావుగా సాగుతున్నప్పటికీ కొన్ని బూత్ స్థాయిలో ఇబ్బందులు అనేటివి కనిపిస్తున్నాయి. ఓటర్ల గైర్హాజరుతో పాటు ఈ ఏదైతే కొన్ని ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఒక ఓటు సంబంధించి ఒకే చోట ఉన్నటువంటి వాళ్లకు ఎన్నో చోట్ల ఓట్లు ఉండడం కానీ, లేదంటే చనిపోయినటువంటి వారికి ఓట్లు ఉండడం కానీ, నకిలీ ఓట్స్ కానీ వీటన్నిటిని కూడా సవరించేందుకే ఈ ఎస్ఐఆర్ అనేది కొనసాగుతుందని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ప్రస్తుతం మాత్రం ఈ గతంలోనే అన్ని 12 రాష్ట్రాలకు సంబంధించి వారం రోజుల గడువు పెంచారు. సో ఇప్పుడు తాజాగా 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మరో వారం రోజుల గడువు పెంచుతూ నిర్ణయం